ఈమె చూడు ఎట్లా తయారైంది. ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే షాపింగ్ కానీ వస్తే వీళ్ళంతా గిన్నెలు తుడిపిస్తున్నారు గాయస్. నీకు వస్తుందా ఇది? హైట్ ఎక్కువ ఉంది, హైట్ ఎక్కువ ఉంది. వాన పడితే వానలు పని చేయదని కాదు, ఆగాలి. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. నేనెంత ఎదవనో నాకే తెలియదు. పెయింట్ వేస్తున్న వారా? నేను నీకేం ఉపకారం చేశాను రా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో వచ్చేసి ఇదిగో, మా ఇంట్లో అయితే దసరా వస్తుంది కదా, అన్ని సామాన్లు అన్నీ చదువుతున్నారు. ఇల్లు అయితే దులుపుతున్నాం మొత్తము. నువ్వేం చేస్తున్నావు? టీవీ చూస్తున్నావు. నువ్వేం చేస్తావే? పని చేయి. గేమ్ ఆడుతున్నాడు. ఇక అన్ని సామాన్లు అయితే చదువుతున్నాం. అయిపోయినాయా? ఇగో అంతా ఏడాడ ఖాళీ, మొత్తం ఖాళీ. తోమనికి బయట వేసిన. సో కర్రీ ఏం చేస్తారు ఇవాళ? చికెన్ మటన్ అమ్మా. మమ్మీ గారు Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. మేం పని చేస్తలే అని చెప్పేసి సీరియస్గా ఉన్నది. అంతా అంగడంగడు ఉన్నది గైస్. చూడండి, అంగడంగడం ఫుల్ వదిలేస్తుంది. స్నేహ కష్టపడుతుంది. అంశు ఏది? అంశు పైకి పోయిందా? ఇంకోటి గైస్, మీకు ఎవరు వచ్చిరో చూపిస్తాను. ఇగో అమ్మ బాబాయ్, సోను వచ్చింది. సోను వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్. చెప్పండి, వాట్ యు నీడ్? అందరూ పని చేస్తారు, ఇల్లు దులుపుతారు. నువ్వేమో ఫోన్ పట్టుకొని ఏం చేసినావు? డబ్బలు తూడ్సావా? తూడ్సావా? ఎలా? ఫోన్ చూస్తుంది, సినిమా చూస్తుంది మంచిగా. సో గైస్, ఇవాళ ఏమేమి జరగబోతుందో అంతా బ్లాగ్లో తీసి పెట్టబోతున్నాను, చూడండి. ఏంది ఏమన్నావు? మళ్ళీ బియ్యం ఇచ్చేది, దాని తర్వాత దసరానే కదా వచ్చేది. దసరా కూడా దులుపుకుంటారు అందరు. బియ్యం ఇస్తే అని కాదు, బియ్యం కూడా అందుకే ఇస్తారు. బియ్యం ఇస్తారు, ఇంకా దసరా కూడా ఉన్నాయి కదా. అదే రెండింటికి దులిపినాం మళ్ళీ. ఫస్ట్ వచ్చేది బియ్యం ఇచ్చేది. ఓకే ఓకే, అందుకే. ఓకే, ఏడికి? షాపింగా? సోను బర్త్డే వస్తుందని చెప్పేసి షాపింగ్ అయితే పోతున్నాం గైస్ ఇప్పుడు. అందుకనే వచ్చింది సోను కూడా ఇవాళ. పోమా? షాపింగ్ కానీ వస్తే వీళ్ళంతా గిన్నెలు తుడిపిస్తున్నారు గాయస్. షాపింగ్ కానీ వస్తే వీళ్ళంతా గిన్నెలు తుడిపిస్తున్నారు గాయస్. మళ్ళీ ఇల్లు దులుపుతున్నప్పుడు వచ్చినప్పుడు నువ్వు పని చేయకపోతే ఇంట్లో కూర్చుంటావా? బర్త్డే షాపింగ్ వచ్చాను, లెట్స్ గో. నడుపోంపా. బాయ్ బాయ్. మాకొక్కని ఒక్క సోనుకే భయపడుతుడు వీడు. కూర్చోడు కానీ సైలెంట్ కూర్చుంటుడు. అబ్బో సరే నాడు, సరే నాడు. సో గైస్, మనమైతే సోనుకి ఇక్కడికి వచ్చేసిన ఉమెన్స్ ఫ్యాషన్ అని. లాస్ట్ టైం స్నేక్ తీసుకున్నాము. ఇక్కడ బాగుంది, కొంచెం కలెక్షన్ బాగుంది అండ్ ప్రైస్ కూడా కంపారిజన్ బాగానే అనిపించింది. అందుకనే సోనుకి తీసుకుందామని వచ్చినాం. చూస్తున్నావా? ఇదంతా కలెక్షన్ చూడండి. నీకు వస్తుందా ఇది? హైట్ ఎక్కువ ఉంది, హైట్ ఎక్కువ ఉంది.
హైట్ ఎక్కువ అవుతుంది, షార్ట్ చేసుకోవాలి. అందుకే హైట్ వేరు. చూడు ఇంకా చూడు, ఫైనల్ అయినాక చూద్దాం. తిరుగు ఇది చూడు, ఇది చూడు బాగానే ఉంది. ఇగో నీకు వీడియోలో చూపిస్తాం మంచిగా ఉందో లేదో. నిజంగా నాకు కూడా బాగుంది. బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే సో ఫైనల్గా ఇది గైస్. కాకపోతే ఇప్పుడు లెంత్ చేయాలంటే టైం పడుతుంది కదా. నీ హైట్ లేవు కాబట్టి లెంత్ చేసి చేయడానికి 1 day పడుతుంది. సరే తీసుకో, అది నీకు నచ్చింది. రైట్, ఇక రేపు వచ్చి తీసుకో. ఇప్పుడు నచ్చినా ఇప్పుడు తీసుకోలేవు. రీజనబుల్ అనిపించిందా నీకు? బాగుంది కదా డ్రెస్, కొంచెం క్వాలిటీ బాగుంది. ఇక్కడ క్వాలిటీ బాగుంది, ప్లస్ మంచిగా మళ్ళీ మనకి స్టిచ్చింగ్ కూడా ఇస్తున్నాడు కదా. స్టిచ్చింగ్ చేసి ఇస్తున్నాడు మళ్ళీ, మనం బయట పైసలు వేస్ట్ చేయకుండా మన హైట్ ఇట్లా అంతా. సో గైస్ ఇది శారద దగ్గర ఉన్నది మెన్స్ ఫ్యాషన్ అని చెప్పేసి. షాపింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు రిటర్న్ హోమ్కి వెళ్తున్నాం. సో గైస్ ఇంటికి అయితే వచ్చేసినాము. అందరు స్లెప్ట్. మావాడు ఇంకా వండుకోలేడు, నోడుతుండు. లైట్ 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 అయిపోయింది మా షాపింగ్. ఇవే కొనిచ్చారు, అంత దూరం తీసుకోవాలి ఎందుకో అర్థం కాదు, ఎందుకు కొనిస్తారో అర్థం కాదు. గారునే కొనిచ్చారు చూడు, నిజం అలా ఏం లేవు చూడు, ఏం లేవు అసలు. డ్రెస్ లేవు. ఆమె 2 లెగ్గిన తీసుకోరాళ్ళు. అందుకే అంటారు బర్త్డేకి ఏం కొనియాలి చెప్తే నమ్మినావు నువ్వు, నమ్ము. అది కొనుక్కుంటుంది అంట రాఖీ పండుగ. అది కొనుక్కుంటుంది అంటున్నా, అది వేసుకుంటుంది అంట రాఖీ పండుగ. అది కొట్టి తెచ్చుకోలే. కవర్ ఏడు చూడు, కవర్ లేదు. నచ్చలేదు ఆమెకి. పొద్దుగాల నుంచి వెయిట్ చేపించి మరీ తీసుకోపోయింది. ఇప్పుడు ఆడ పోయి నాకు నచ్చలే అని లెగ్గిన్లు కొనుక్కుని, లెగ్గిన్లే నచ్చినాయి అని చెప్పేసి. సో ఏమైంది తెలుసా, కొనుక్కుంది డ్రెస్, బట్ ఏంటంటే స్టిచ్చింగ్ కొంచెం ఆమెకు హైట్ పొట్టిగా ఉంటుంది కదా, ఈమె జరా హైట్ కొంచెం పొట్టిగా ఉందని చెప్పేసి లెంత్ చేయాలి. ఆగమా, లెంత్ చేయాలి మళ్ళీ అన్నీ చేయాలి కదా, ఆమె హైట్ తగ్గట్టు చేయాలి కదా డ్రెస్. సో చేసి ఆయనకి రేపు సాయంత్రం అవుతుందంట. రేపు సాయంత్రం ఇస్తా అన్నారు. ఇక అర్జుడు ఎట్లేస్తుడు, సిద్ధో సిద్ధో సిద్ధిగా ఏ వద్దు డింటిరెడ్డి డింటిరెడ్డి సిద్ధు సిద్ధిగా సిద్ధు సిద్ధిట్రా డింటిరెడ్డి 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 సిద్ధు సిద్ధు సిద్ధిగా డింటిరెడ్డి 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 డిడికిటి 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 ఏమన్నది ఇగో అరే రాజా లాగా దర్జాగా పోయిరా మావా. ఈడు ముసలోడు దుప్పటి కట్టుకుని అంటాడు ఎప్పుడు. డింకిరెడ్డి 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 ఇప్పుడు షాపింగ్ డ్రెస్ కొనియలే ఆమెకి ఇప్పుడు. ఇవే అన్నావు కదా సార్ 2 పాయింట్లు అని వేసుకోమన్నావు కదా, సార్లో పెట్టింది దాని పాయింట్ అంటే వేసుకొని వేసుకోమంటుండు. ఇదేంటిది లెగ్గిన్ చాలు మరి చాలు మరి పోలా అదిరిపోలా మొన్ననే మస్తు కట్టాలి. అది దాదా ఈ 2 ఒక లెగ్గిన్ చాలా ఎవరైనా అన్నం పెట్టి తీసుకుంటారా? బర్త్డేకి డాడీ కొనిచ్చి తీసుకుంటారా? వేసుకున్నారని
మొన్న ఎప్పుడు వేసుకున్నా అది రాఖీ గిఫ్ట్, రాఖీలానే ఉండాలి, బర్త్డే తీసుకురావద్దాం. చాలు కదనే అవి రెండు తెచ్చిర్రు లేదు ఒక్కటే తీసుకొచ్చినావు, నమ్మరేది లేవు అవు అవి రెండే. ఉండంటే నమ్మకాలేదు, నమ్మకు నిన్ను నమ్మమని ఒకరు అంటలేదు, చెప్తున్నాము. అంత పెద్ద కవర్ తెచ్చుకుంది మళ్ళా. బట్టలు ఎందుకుండే షాపింగ్ మాల్? షాపింగ్ బట్టల షాప్ లో బట్టలు ఉండయా? ఉన్నది కానీ ఆమెకి హైట్ తక్కువ ఉంది కదా. సో స్టిచ్చింగ్ చేసి ఇస్తారంట రేపు ఆమెకి, సపరేట్ గా గుట్టిస్తా అన్నారు, సపరేట్ గా వేసి ఇస్తారంట ఆమెకి, సపరేట్ గా వేసిస్తారంట. ఇంకేందావు తీసుకోతున్నాడు, తీసుకోండి ఎన్ని తీసుకురా. ఒకటే తీసుకుంది, ఇంకోటి తీసుకుంటా అన్నది. ఏమొద్దని చెప్పిన, ఏమొద్దని చెప్పిన. అదే మొన్న అది వేసుకున్నా కదా పండుగ రోజు, అదొకటి వేసుకున్నా, అది రాఖీది చీర ఒకటి. అదే కదా డ్రెస్ల కోసం కొట్లాడుతుంది, డ్రెస్ల కోసం. మీ ఇంట్లో కూడా అట్లే కొట్లాడతారా? అంతేనా? నువ్వు కొనుక్కుంటే మా అన్న కొనుక్కు. మళ్ళీ ఆమె ఫ్యాషన్ డిజైనర్, ఆమె మా ఇంట్లో, మన ఇంట్లో తెలుసు కదా ఫ్యాషన్ డిజైనర్. అవన్నీ తీసుకో, మళ్ళీ ఇంట్లో అల్మార్, ఆమె అల్మార్ ఓపెన్ చేసి అన్ని ఉంటాయి, మళ్ళీ అయినా కూడా మళ్ళీ ఇంకా లేవు అంటది ఆమె. బెడ్రూమ్ అయితే చదురుతుంది. ఫోటో చూపించి మీ ఫోటో బాగుంది అంటుంది అది అనుషా. ఏది ఇదే ఫోటో కదా, అదే పట్టుకొచ్చింది. ఈ ఫోటో తీసి మీ ఫోటో బాగుంది అంట. నేను కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నా గైస్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నేను కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నా గైస్, అప్పుడప్పుడు వీడియో తీస్తున్నా. అబ్బా మళ్ళా నేను చేసినా కదా, నేను చేసినప్పుడు చేయలేనా? ఈమె చూడు ఎట్లా తయారైంది. ఎవరు నువ్వు, ఎలా ఉన్నా అంటే? బాగుంది. వీడియో అయితే సద్రుడు అయితే వదిలాడు, వీడైతే ఇదిగో పెన్ను రాసుకుంటున్నా, వీళ్ళు సదురుతుంటారు, దులుతుంటాడు, వీడేమో మళ్ళీ చేస్తా ఉంటాడు అన్ని పనులు. అంతా చూడండి సామాన్ ఎంత ఉందో బెడ్రూమ్ లో కూడా. మా ఇంట్లో చాలా సామాన్ ఉన్నది. ఫుల్ వర్షం అయితే పడుతుంది, ఈవినింగ్ అయింది. వర్షంలో కూడా పని అయితేనే ఉంది, దులుతూనే ఉన్నారు. కార్తీక్ హెల్ప్ చేస్తూనే ఉన్నాడు, చెయ్యాలిగా. ఈయన వర్షంలో పోతా అంటుంది, ఏడుకో ఇంటికి పోతాడు వర్షంలో. వర్షం ఫుల్ పడుతుంటే వీడేమో సదరుడు ఆపుతలేడు వీళ్ళకి. ఏం చేయాలా? కామెంట్ చేయాలా? నేను రెడైంది గైస్. వర్షం చూడండి ఫుల్ పడుతూనే ఉన్నది. సరే పోయిగా మెల్ల. బాయ్ బాయ్ తీస్తున్నా. సరే బాయ్ 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 బాయ్. అమ్మా ఎందుకు ఇంత డెడికేషన్? వర్షం పడుతున్నా కూడా అట్లనే చేస్తున్నావు. వాన పడితే వానలు పని చేయదని కాదు, ఆగాలి. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు, చంపేస్తాను. వాన పడుతున్నా చూడండి సైడ్ గైస్, ఎంత డెడికేషన్తో పని చేస్తుంది మా అమ్మ. గిన్నెలన్నీ దోమేస్తుంది, ఇల్లు దులుపురు కదా అని అన్నీ కడుగుతుంది, ఉతుకుతుంది. వాన అయితే ఆగుతలేదు. ఇగో ఈడు కూడా పని చేస్తుండు అక్కడికి. ఇగో ఎట్లా ఊపుతుండు చూడండి. రే 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 ఏంట్రా ఇది? సిద్ధు
నువ్వు కూడా చేస్తున్నావు పని నువ్వు కూడా చేస్తున్నావు పని నువ్వు ఒక్కడమే తక్కువైనా ఇక అని అవో అవో ఎట్లు ఓకే నో యూస్ వాడు విండండి ఏమున్నది ఏది వస్తున్నారా అట్లా కొడుతున్నా వస్తా అంటే వస్తుందా వచ్చిందా నేనెంత ఎదవనో నాకే తెలియదు సరే అయ్యా ఏందది కడుగుతుర్రా లేకపోతే స్నానం చేపిస్తురా దానికి ఆ? అరే జాలి డోర్ అది జాలి ఖరాబ్ అవుతుంది దాన్ని ఏం తీస్తలేను అది నువ్వు చూడు రుద్దుతున్నా కొద్దీ మళ్ళీ వస్తూనే ఉంటది బురుగు ఎందుకు వస్తుంది ఇగో పోయింది చూడు రేపు చూడు ఎంత నీట్ గా కనబడుతుంది బురుగు వస్తుంది ఓపెన్ అవుతున్నాయి సరే లే వీడేం బ్రష్ తో రుద్దుతుండు వీడు పెయింట్ వేస్తున్నట్టు పెయింట్ వేస్తున్నా నేను నీకేం అపకారం చేశాను రా? చూడు ఎంత క్లియర్ అయిందో అదో ఎంత దుమ్ము ఉండే మంచి క్లియర్ చేసినావు ఇగో ఒక నిమిషం మురికి చూడు అగో మురికి అవు కదా మస్తు వచ్చింది గుడ్ కీప్ ఇట్ అప్